చూసుకోవచ్చు. మిరప మొక్కల్లో ఎక్కువగా ఆకుముడత, పూలు రాలిపోవటము, పూలు వచ్చినా కూడా మిరపకాయలు రాకపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండకపోవటము, అప్పుడప్పుడు చిగుళ్ళు ఎండిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ తక్కువగా, పాటింగ్ మిక్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల, అంటే దాంట్లో న్యూట్రియంట్స్ సరిగ్గా ఉండకపోవటం వల్ల పూలు వచ్చిన తర్వాత ల్యాక్ ఆఫ్ పాలినేషన్ డిజీజెస్ ఏవైనా, అంటే థ్రిప్స్ అలాంటివి ఉంటాయి కదా రూట్స్లో, అలాంటివి ఉంటే కూడా ఫ్లవర్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. మీలీ బగ్స్ అటాక్ అయినట్టుగా అనిపిస్తుంది. వైట్ ఫ్లైస్ కూడా ఉన్నాయి దీంట్లో. చిగుళ్ళన్నీ తినేస్తాయి, అన్నీ కూడా బూజెక్కిపోయి మొత్తం ప్లాంట్ అంతా అటాక్ అయిపోతుంది. సో అలాంటివన్నీ కట్ చేసేసేయాలి. కట్ చేసేస్తే మీకు పక్క నుంచి మంచి మొగ్గలు ఇంకా లేకపోతే చిగుళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. కంటిన్యూస్గా చిగుళ్ళు వచ్చిన తర్వాత మంచి హెల్దీ మొగ్గలు కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం దానికి ఎక్స్ట్రా న్యూట్రిషన్ అడిషన్ చేయాలి. కొంచెం సాయిల్ తీసేస్తాము. తీసేసిన తర్వాత రూట్స్ని ఎక్కువ డ్యామేజ్